ఇది దట్టమైన అడవిలో కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం కూనవరం. రాత్రైతే కూనవరం వైపు ఎవ్వరూ రారు. ఊరు నుండి ఎవరు బయటికి వెళ్లరు. గ్రామ పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర దెయ్యం ఉందని రాత్రివేళలో అటువైపుగా వెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు. కొంతమంది అసలు అక్కడ ఏముందో తెలుసుకుందామని వెళ్లిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. గిరి, అసలు దెయ్యాలుంటాయా? ఏమోరా, అందరూ అంటున్నారుగా మర్రి చెట్టు దగ్గర దెయ్యం ఉందని. అవునరా, అది మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. మనం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాంరా. అవునరా, వెళ్దాం. ఈరోజు రాత్రికే వెళ్దాం, ఎవరికీ తెలియకుండా. సరేరా, మనం రాత్రికి కలుసుకుందాం. అలా సూరి, గిరి అర్ధరాత్రి అందరూ పడుకున్నాక బయటకు వచ్చి నెమ్మదిగా గ్రామ పొలిమేర రోడ్డు చేరుకుంటారు. ఆ దెయ్యాన్ని చూసి సూరి, గిరి వెనక్కి అడుగులు వేస్తారు. అప్పుడు దెయ్యం రా రా ఎప్పట్లాగే సూరి, గిరి రచ్చబండ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు వారిద్దరికి మిత్రుడైన భద్రం వచ్చి, ఏంట్రా అలా ఉన్నారు? ఏమైంది? నిన్న రాత్రి గిరి జరిగిందంతా భద్రంకి చెప్తాడు. అందరిలాగే మీరు కూడా నమ్ముతున్నారా? ఒరే భద్రం, మేం చూసాంరా, నిజంగా. ఆ రోడ్లో రాత్రి లైట్లు ఉండవు, ఏమీ కనిపించదు. అలాంటప్పుడు ఆ దెయ్యం మీకు ఎలా కనిపించింది? పిలిచింది కూడా. ఇదంతా మీ భ్రమరా, అక్కడేమీ లేదు. అక్కడేమీ లేదని నువ్వు నిరూపించగలవా? అవును, నేను నిరూపిస్తా. అయితే ఈరోజు రాత్రి నువ్వే వెళ్ళి ఆ మర్రి చెట్టుకి ఈ మేక్ కొట్టి ఈ మేక్కు మల్లెపూల దండ పెట్టి రావాలి. సరే, నేను రెడీ. అర్ధరాత్రి సూరి, గిరి, భద్రం గ్రామ పొలిమేర రోడ్డుకి చేరుకుంటారు. భద్రం చేతిలో మేకు, సుత్తి, మల్లెపూల దండ పట్టుకుని రోడ్డు మీద అడుగు పెడతాడు. దూరంగా సూరి, గిరి చెట్టు చాటు నుండి చూస్తుంటారు. రా 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 అని వినిపిస్తుంది. భద్రాన్ని ఎవరో పట్టుకొని వెనక్కి లాగినట్టు అనిపించి భద్రం అక్కడికక్కడే గుండాగి చనిపోతాడు. ఉరుములు మెరుపులతో వర్షం. ఆ మెరుపుల వెలుగులో భద్రం పక్కనే నిల్చున్న దెయ్యాన్ని దూరం నుంచి సూరి, గిరి చూసి భయంతో ఊర్లోకి వెళ్లి రచ్చబండ దగ్గర స్పృహ తప్పి పడిపోతారు. ఉదయమవుతుంది. అందరూ సూరి, గిరి చుట్టూ చేరి వాళ్ల ముఖంపై నీళ్లు జల్లి లేపుతారు. ఏంట్రా ఎక్కడున్నారు? ఏమైంది? గ్రామస్తులందరికీ జరిగిందంతా చెప్తారు. ఆ మాటలు విని అందరూ గ్రామ పొలిమేర రోడ్డు మీద ఉన్న మర్రి చెట్టు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తారు. అక్కడ పాపం భద్రం దెయ్యం తనని లాగిందేమో అనుకుని చనిపోయాడు. అందరూ సూరిని, గిరిని తిట్టి ఆ రోడ్డుని పూర్తిగా ముళ్ళ కంచెలతో మూసేస్తారు. ఈ రోజు నుంచి అందరూ కష్టమైన ఉత్తరం వైపు గట్టు మీద నుంచే వెళ్ళండి. భయంతో ఆ మర్రి చెట్టు రోడ్డుని పూర్తిగా మూసేస్తారు. చాలా రోజుల తరువాత ఈ విషయం తెలియక పక్క ఊరు నుండి ఒక వ్యక్తి తనకున్న భూమి అమ్మడానికి కూనవరం వస్తాడు.
రాత్రవుతుంది. అతడు అలా గ్రామ పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర అడుగు పెట్టగానే అతనికి దూరంగా తెల్లని చీరలో మర్రి చెట్టు పక్కన కనిపిస్తుంది. ఎంత రాత్రి సమయంలో ఎవరా అమ్మాయి? అలా దూరంగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ దగ్గరకి నడుస్తూ ఉండగా, రా రా, తొందరగా రా, తొందరగా రా. అతను ఆ అమ్మాయిని చూడడానికి తొందరగా నడిచి మర్రి చెట్టు దగ్గర ఉన్న ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు? చాలా అందంగా ఉన్నావు. నీ పేరేంటి? నా పేరు సరళ. నా చీర ఈ మర్రి చెట్టు ఊడకి చిక్కుకుంది. కొంచెం తీసి నన్ను ఈ రోడ్డు చివరికి దిగబెట్టండి. అతను ఆ చీర కొంగుని మర్రి చెట్టు ఊడ నుంచి తొలగించి ఆమె పక్కనే నడవడం ప్రారంభిస్తాడు. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత అతను ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ముఖం చూసి నవ్వి తరువాత ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేస్తాడు. ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేయగానే ఆ అమ్మాయి పట్టుకున్న చెయ్యిని వదిలేసి ఇంకో చేతితో పీక పట్టుకుని గాలిలోకి లేపి, అమ్మాయి సహాయం అడిగితే ఏం చేస్తున్నావురా? అలా ఆ దెయ్యం అతన్ని చంపి విసిరేస్తుంది. భూమి అమ్మడానికి కూనవరం వెళ్లిన తన తమ్ముడు ఇంకా రాకపోయేసరికి కూనవరం వెళ్లి చూద్దామని బయలుదేరుతుండగా అతని తల్లి, బాబు రవి, ఎక్కడికెళ్తున్నావు? అమ్మా, తమ్ముడు ఇంకా రాలేదు, చూసి వస్తాను. రవి కూనవరం మర్రి చెట్టు రోడ్డు దగ్గరకు వస్తాడు. అంతా వెతుకుతాడు. రోడ్డు పక్కనే పడి ఉన్న తమ్ముడి శవం చూసి ఏడుస్తాడు. ఇది గమనించిన కూనవరం గ్రామస్తులు ఆ ముళ్ళ కంచె దాటి రవి దగ్గరకు వచ్చి, ఇది చాలా ప్రమాదకరమైన రోడ్, దెయ్యం ఉంది. ఆ దెయ్యమే మీ తమ్ముడిని చంపేసుంటుంది. నువ్వు తొందరగా వెళ్ళిపో. ఈ దెయ్యం వల్లనే ఈ రోడ్డు మూసేశాం. నువ్వు వెళ్ళిపో, రాత్రి అవుతుంది, వెళ్ళిపో అని చెప్పి కూనవరం గ్రామస్తులు భయంతో వెళ్లిపోతారు. రవి తన తమ్ముణ్ణి భుజం మీద వేసుకుని నడుచుకుంటూ మర్రి చెట్టు ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. రవికి మర్రి చెట్టు పక్కన తెల్ల చీరలో అమ్మాయి కనిపిస్తుంది. రా రా, దగ్గరికి రా. రవి ఆ మాటలు విని తొందరగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, ఎవరు మీరు? ఇంత రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్నారు? నా చీర కొంగు మర్రి చెట్టు ఊడకి చిక్కుకుంది. కొంచెం తీసి నాకు తోడుగా ఈ రోడ్డు చివరి వరకు వస్తారా? సరే. రవి చీర కొంగుని ఊడ నుంచి తీసి ఆమెతో నడుస్తాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత అబ్బా, కాలులో ముళ్ళు గుచ్చుకుంది, నడవలేను, కొంచెం ఎత్తుకుని తీసుకువెళ్ళండి. సరే. రవి తన తమ్ముడి శవాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయిని 2 చేతులతో ఎత్తుకుని నడుస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది? చనిపోయిన తమ్ముణ్ణి వదిలి ఈ చెల్లిని ఎత్తుకున్నాను. ఆగండి ఆగండి, నేను ఎవరో మీకు తెలుసా? జరిగిందంతా రవికి చెప్తుంది. రవి చూస్తుండగానే దెయ్యంగా మారిపోతుంది. నువ్వు చాలా మంచివాడివి, నా కోసం ఒక పని చెయ్యు. సరే, చెప్పమ్మా. దెయ్యం రవితో ఏదో చెప్తుంది. రవి కూనవరం వెళ్లి జరిగింది చెప్తాడు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు సరళ. ఆమె ఒక డాక్టర్. ఆమె మీ ఊరికి వస్తుండగా ఒకరోజు రాత్రి మర్రి చెట్టు దగ్గర మందు తాగి ఉన్న ఇద్దరు సరళని చూసి పాడు చేసి చంపేశారు. అక్కడే మట్టిలో పాతిపెట్టారు. ఆమె తల్లి తండ్రి లేని అనాథ.
తనకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాడి కోసం చింతిస్తూ ఆత్మశాంతి లేక అక్కడే చెట్టుకు వేలాడుతూ ఉంది. అప్పట్నుంచి ఆమె దెయ్యమై అటువైపు వచ్చిన వారికి అమ్మాయిలా కనిపించి సహాయం అడుగుదామని అనుకునే లోపే వాడి తప్పుడు ప్రవర్తన నచ్చక చంపేస్తూ ఉంది. నేను నా తమ్ముణ్ణి అలానే పోగొట్టుకున్నాను. నన్ను సరళ అడిగిన సహాయం ఏంటంటే తన తమ్ముడికి సహాయం చేయగలరా అని. తరువాత పాతిపెట్టిన చోటు నుంచి తన శవాన్ని తీసి దహనం చేయమని. నేను సరళ శవాన్ని దహనం చేశాను. సరళ తమ్ముడిని నా సొంత తమ్ముడిలా చూసుకుంటా అని మాటిచ్చాను. ఇక మీదట మీకు భయం లేదు, ఆమె ఇక లేదు అని చెప్పి రవి వెళ్ళిపోతూ ఆగి వెనక్కి చూసి గ్రామస్తులతో, అందరూ 2 పనులు చెయ్యండి. 1, భయపడకండి, భయపడితే భద్రంలా చనిపోతారు. 2, తప్పుడు పనులు చేయకండి, చేస్తే నా తమ్ముళ్లా చనిపోతారు. ఆ రోజు నుండి ఆ రోడ్డుకి సరళ మార్గం అని పేరు పెట్టారు.